నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీజీఆర్ సుధాకర్ మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. టీజీఆర్ సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాన్ని, ఫెయిలర్స్ ని మీడియాలో వదిలేరు. అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. అనధికారికంగా చంద్రబాబు నాయుడు సింగపూర్కి ద్వితీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు. సింగపూర్ అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నగరం. సింగపూర్ కూడా ఆయన ఇష్టపడుతుంది, ఆయన సింగపూర్ని ఇష్టపడతాడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళాలని సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి పదే పదే వెళుతూ ఉంటాడు. ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం. ఆ ఇష్టము ఆర్థిక పరమైన ఇష్టము, డీల్స్ పరంగా ఇష్టం, రాజకీయంగా 4 శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది. లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వెళ్ళారా? సింగపూర్లోనే ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు. మీరు లండన్ వెళ్ళాలనుకున్నారు, కానీ అక్కడ మీ అబ్బాయి ఉన్నాడని మీకు తెలుసు. ఇప్పుడు అబ్బాయికి, నాన్నగారికి ఏమో తొందరగా నాన్నగారు మీరు దిగిపోతే నేను మరి ఎక్కాలి కదా, మన కుటుంబంలో ఒప్పందం అదే కదా అని రోజు ఘర్షణ జరుగుతుంది. మీ అందరికి తెలిసిన చరిత్ర, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి లోకేష్ ద్వారానే గండం పొంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి గండం కాదు, ఆంధ్ర రాష్ట్రానికే గండం పొంచి ఉందని మనం చేస్తున్నాను. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను, దానికి కారణాలపై జరుగుతున్న చర్చను చూసి టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటారు బాబు, మన ముఖ్యమంత్రి గారు కనీసం మనకు సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇటు కనీసం ఏం జరుగుతుందో కూడా ఆ ఆంతరంగికమైనటువంటి ఏ ఒక్క వ్యక్తులకు, పార్టీ వ్యక్తులకు సమాచారమే ఉండటం లేదు. దీనికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తన టూర్ని రహస్యంగా ఉంచాడన్న విషయాలపైన ప్రజలకు మాత్రం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు అడుగుతున్నాం ఇలా అంటున్నామంటే, కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం మా నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమార్తె యొక్క చదువుల విషయమై లండన్ వెళ్ళినప్పుడు, లండన్ నుంచి ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాడు. అసలు లండన్ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తప్పుడు అప్పుల లెక్కలతో జగన్ నాటకాలని విమర్శించారు. పక్షం కదా, బాధ్యతాయుతమైన పేపర్ కదా, ఇంత బాధ్యత రాహిత్యంగా రాయరేమో అనుకునే అమాయకులు ఉంటారు. లేదు బాగా రాశారు, కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున్న సాక్షి చెప్పింది. శుద్ధ అబద్ధం. కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు. మామూలుగా ఏమంటామంటే, మనం
అంతా సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం. సగం కాదు కదా, 40% ట్రూత్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో అంటే 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. మరి 1,19,000 కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా, ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది. ఎందుకంటే అది సాక్షి కాబట్టి, ఎందుకంటే వైసీపీ కాబట్టి. వైసీపీ వాళ్ళకి కేవలం బురద చల్లడం మాత్రమే తెలుసు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి. సరే, 2,93,000 కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు లేదా సాక్షి వాళ్ళు చెప్పినప్పుడు కాదు అని నేను చెప్పినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది బాధ్యత కాదు, మా మీద వాళ్ళు బురద వేస్తుంటే కడుక్కొని సరిపోతుంది. సో కొత్త సంవత్సరం ముందు ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే విధంగా, అనే అర్థం వచ్చే విధంగా, స్ఫురించే విధంగా సాక్షి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలు, వైసీపీ వాళ్ళు మా మీద తలుచున్న ఈ బురద నాటకాలు ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మనం చేసినట్టే, అంటే వైసీపీ వాళ్ళు చేసినట్టే కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులు గవర్నమెంట్ నుంచి మన యొక్క అవినీతి పథకాలకో దానికో దీనికో వాడేసుకుంటామనే వైసీపీ భావనే దీనికి కారణం. అంటే ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటారు, ప్రతి రాష్ట్రం తీసుకుంటుంది. అది ఎట్లా ఇస్తారు అంటే మన జీడిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక లిమిట్ పెడుతుంది. సో ఈ ఆర్బీఐ ద్వారా మనం బాండ్లు రిలీజ్ చేస్తాం, అప్పులు తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ₹1 అప్పు తీసుకోవడం లేదు. మన యొక్క జీడిపిని ఎక్కువ చేసి వైసీపీ గవర్నమెంట్లో ఆ టైప్లో చేసుకుంటారు తప్ప. సో అదేవిధంగా మన రాష్ట్రం కూడా అప్పులు చేసుకుందాం. అప్పులు కొంత చేయాలి. ఎందుకు చేయాలి అన్న విషయం కూడా చెప్తాను. సో క్యాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్, మన భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ, ఆడిటింగ్ మొత్తం చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్స్కి క్యాగ్ అంటారు, సిఏజీ. వీళ్ళ ప్రకారం, క్యాగ్ ప్రకారం 2025 నవంబర్ 30 దాకా వాళ్ళు ఇచ్చింది. ఇంకా డిసెంబర్ డీటెయిల్స్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా మంత్ పూర్తి కాలేదు కాబట్టి నవంబర్ 30 దాకా డీటెయిల్స్ ఉన్నాయి. నవంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ ప్రకారం 1,19,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. అది కూడా 18 నెలలకు గాను. కానీ ఇవాళ సాక్షి పేపర్ కానీ ఎవరన్నా చూసుంటే, దాని ఫస్ట్ లైట్ తీసుకోండి సార్. సాక్షి పేపర్ ఎవరన్నా చూసుంటే దాదాపు ఫస్ట్ కాలం మొత్తం 1,64,000 కోట్లు అంటూ చెప్పారు ఇవాళ సాక్షిలో. అంటే డిసెంబర్లో చేసిన 7,000 కోట్లకు తీసుకున్నారు. ఇంకా మనకు క్యాగ్లో లేదు కాబట్టి దాన్ని చూపించలేదు. సో నవంబర్ 30 నాటికి 1,58,000 కోట్లు అప్పు చేశారు అంటూ సాక్షిలో చెప్పారు. 1,58,000 మరి మేమేమో 1,19,000 అంటున్నాం. మధ్యలో దాదాపు 38,000 కోట్ల తేడా వచ్చింది. ఇంత తేడా ఎట్లొచ్చింది అని చూస్తే దొంగ పనులు సాక్షి కొత్త ఏం కాదు కదా. సో మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూన్ 2024, జూన్ 12, 2024లో మేము ప్రమాణ స్వీకారం చేసింది కూటమి గవర్నమెంట్. సో 2024 మే మాసంలో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైకాపా గవర్నమెంట్. అప్పు చేసింది ఎవరు? వైకాపా గవర్నమెంట్. 1, 2 కాదు. ఏప్రిల్ 2024లో 11,000 కోట్లు, మే 2024లో 27,000 కోట్లు, ఒక్క నెలలో 27,000 కోట్లు, మొత్తం 2 నెలలకు కలిపి పోతూ 38,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోతూ 38,000 కోట్ల రూపాయలు. 2024 ఏప్రిల్ మార్చ్ జగన్ పాలనలో 38,700 కోట్ల రూపాయలు అప్పు చేశారు. చాలా తెలివిగా, ఎవరు కనుక్కోరలేని ఇంత యథోబుద్ధి లేనిది ఆ సాక్షిలో దాని ఎడిటర్లు ఉంటారో, సబ్ ఎడిటర్లు ఉంటారో, తెలిసేస్తారో, కావాలని బురదల్లా చేస్తారో, కనీసం జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయో లేవో, అది మన గవర్నమెంట్ కదా, వాళ్ళ గవర్నమెంట్ ఎట్ట కలుపుతావు అని లేకుండా మొత్తం వాళ్ళు ఏప్రిల్ మేలో చేసింది కూడా ఆ సంవత్సరం మాలో
పోరాటం, నిర్మాణం రెండింటిని ఆలంబనగా చేసుకుని 2028లో తిరిగి మన నాయకుడు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడడమే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్లు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది. దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు, మన పార్టీ నాయకులు జెండాను రెపరెపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు, కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. వారి పోరాట స్ఫూర్తికి, అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేదా గత 2 సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో, లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా, అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు, సోదరిమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పేరు పేరున బారాస సైనికులు, భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా 2026వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట: గెలుపు, ఓటమి శాశ్వతం. గెలుపులు, ఓటములు తాత్కాలికం. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా, గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు, ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్, కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము, రాజకీయం అంటే ఒక టాస్క్, ఒక ధర్మంగా, ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో అలుపెరుగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటము, నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకుని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ 2 పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తా ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే 2 పార్టీలు ఇవాళ ఒకటై, ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికి అర్థమవుతానే ఉంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. తగిలే చిన్న చిన్న ఎదురు దెబ్బలను పెద్దగా దృష్టిలోకి తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ముందుగా పార్టీ సీనియర్లు చాలా మంది ఉన్నారు, వారిని కలిసిన తర్వాత మిగతా వారిని కూడా కలుద్దాం. దయచేసి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. దయచేసి ముందుగా సీనియర్లను, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర పార్టీ ప్రముఖులు వేదిక పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని పలకరించిన తర్వాత వారి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని, ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్
ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈరోజే ఈ పేపర్లో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది, ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి, ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు. నేను మళ్ళీ కూడా వినిపించగలను, కాకపోతే సమయం వృధా అవుతుంది. ఆయన చెప్పిన మాటలు ఏంటి? 2014-19లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు. నాయకులు, డివిజన్ నాయకులు కానీ, డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాని కనుక నాకు ఇస్తే, అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు 28వ తారీఖున 28వ తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను. మామూలుగా రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి, డివిజన్ ఇన్ఛార్జెస్, డివిజన్ కోఆర్డినేటర్స్. నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్ గా పబ్లిక్ గా మాట్లాడినటువంటి మాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్ గా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినారు. ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే, ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు గనక తెలుగుదేశం పార్టీలో ఈ రోజు గనక చేరితే మీ మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం, మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తామని చెప్పి సారాలు పెడుతున్నటువంటి తీరుని నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. చాలా మంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, కొనసాగుతాము, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు, కార్యకర్తల యొక్క స్పందన తెలియదు. ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్, మనీ మనీ మనీ. మనీతో మనం ఏమైనా చేయొచ్చు. నేను రేపు పొద్దున కనుక 1000 కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది, ఏ నాయకుడినైనా కూడా నేను 100 కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ, ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి. మీకు తెలియదా? ఒక రౌడీ షీట్ ను ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది? మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO కనుక మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది, నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు, నేను ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నానని చెప్పి కనుక అతను అప్లై చేసుకుంటే దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దానంతా కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం 7 days నుంచి 15 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత DSP వచ్చి దాని మీద మరలా 7 to 10 days పెడుతుంది. ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసేయాలంటే తను మరలా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మరలా 7 to 10 days పడుతుంది. దాన్ని మరలా SP గారికి పంపించినప్పుడు SP గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం 7 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి SP గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక 3 వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీట్ ను ఓపెన్ చేయించాలంటే. అలా మీరు కేవలం డిసెంబర్ 28వ తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా 3000 మంది ఆ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్ లో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల అంటే 3 రోజుల లోపల రౌడీ షీట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి, నేను ఎస్పీతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. कि आप होटल के अंदर छुप कर बैठे और आप भाग्यवान हैं जो हम आपको होटल के बाहर निकलने दे रहे हैं, वरना अगर हम चाहते तो आपको होटल से बाहर निकलने नहीं देते। यह देश के एक बड़े राज्य
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी के शब्द हैं अपने ही देश के गृह मंत्री अमित शाह जी के लिए। और ये कोई पहली बार हो रहा है ऐसा नहीं है। आपको याद होगा कि जब पिछली बार चुनावों से पहले हमारे अध्यक्ष जी माननीय नड्डा जी बंगाल गए थे, उनके कैवलकेड पे किस प्रकार से हमला ममता बनर्जी जी ने कराया था, घुसपैठियों से कराया था, लाठी डंडे पत्थर से उनके ऊपर हमला करवाया था। किस प्रकार से आज बंगाल के अंदर 300 से अधिक भाजपा के, भारतीय जनता पार्टी के कार्यकर्ता को मौत के घाट उतार दी गई है। किसी को फांसी चढ़ा दी गई है तो किसी को काट काट के मार दिया गया है। मोर देन 300 कार्यकर्ताज ऑफ भारतीय जनता पार्टी हैव बीन किल्ड इन वेस्ट बंगाल बाय ममता बनर्जी एंड हर गून्स ऑफ टीएमसी। 3000 से अधिक भारतीय जनता पार्टी के कार्यकर्ता आज भी अपने घरों से बाहर रुके हुए हैं। वो अपने घर नहीं लौट पा रहे हैं क्योंकि जिस प्रकार डेमोक्रेसी, लोकतंत्र का दमन बंगाल के अंदर हुआ है, उसका नतीजा है कि लोग आज भी अपने घर लौट नहीं पा रहे हैं। घुसपैठियों का नाम इलेक्टोरल रोल में कटता है। घुसपैठियों को बचाने के लिए ममता बनर्जी अपने ही देश के गृह मंत्री के लिए इस प्रकार के शब्दों का प्रयोग करती है, उनको धमकाती है, उनको कहती है हम आपको बंगाल की सड़कों पर उतरने नहीं देंगे। आप सोच के देखिए बंगाल कहां जा रहा है। बंगाल वह राज्य है जिसके लिए पहले कहा जाता था कि व्हाट बंगाल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీజీఆర్ సుధాకర్ మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.